ఆ బిడ్డల్ని పట్టుకొని ఒంటరిగా ఈ స్థలానికి వచ్చామండి. ఎంత భయంకరం అంటే ఈ అడవిలో భయంకరమైన పాములు, తేళ్ళు. అక్కడ ఆ చివరి గది ఉంటుంది కదా, ఆ చిన్న గది, ఆ చిన్న గదిలో అంతమంది పిల్లలు, నేను సేవకుడు. అలా తేలు నడుచుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ సమయానికే మేము వచ్చాం. చాలా బాధ అనిపించింది. ఇంత భయంకరమైన అడవిలో చూడండి, ప్రభు క్షేమము ఏవి కూడా ఎప్పుడు కూడా హాని చేయలేదండి మమ్మల్ని. ఏమీ లేనప్పుడే ప్రారంభించు. నీ పరిస్థితులు అంటే నీకు అనుకూలంగా లేనప్పుడే ప్రారంభించు ఏదైనా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ప్రభు మహిమ ఏంటో నీకు తెలుస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాంగంలో ఇదంతా, ఇవన్నీ మీరు చూస్తున్నారంటే, దూరం ప్రాంతం నుంచి వచ్చిన వారు ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది తల్లి? దేవుని మహిమ ఇక్కడ ఉందని నమ్ముతూ ఉన్నారా? ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతిదీ కూడా మీరు చూస్తూ ఉన్నారు కదా. ఇవి మేము చెప్పగలుగుతాం మా గుండెల మీద చేసుకొని, ఇవన్నీ విశ్వాసంతో కట్టబడినాయండి. విశ్వాసంతో కట్టబడినాయి, విశ్వాసంతో కట్టబడినాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసలు ప్రజలే రాని స్థలం ఈ స్థలం. ఒక్క మనిషి కూడా కనిపించాలంటే చాలా కష్టమైన ప్రదేశం ఈ ప్రదేశం. ఇప్పుడు మీరు చూస్తుంటే అక్కడక్కడ లైటింగ్లు వెలుగుతూ ఉన్నాయి. కొద్దిగా అవతలికి వెళ్తే కొద్దిగా ఏదో సందడిలాగా ఉంది, అవునా? ఇప్పటికీ ఇటువైపు రావాలంటే ప్రజలకి భయం, నిర్మానుష్యంగా ఉంటుంది. ఇదంతా భయంకరమైన అడవి. కానీ మేము ఒక్కటే పట్టుకున్నామండి, ప్రభు మాట. ఇదంతా కూడా అసలు ఏమీ లేనప్పుడు చూసాం. ఆమేన్. ఇదంతా ఏమీ లేనప్పుడు ఇక్కడికి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమీ లేనప్పుడు ఇక్కడికి వచ్చామండి. మా పిల్లలందరూ కూడా ఆర్ఫనేజ్ హోమ్లో చిన్న బిడ్డలు. ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నారా అంటే సేవకుడు నేను తప్ప ఎవరు లేరు. నిర్మానుష్యమైన ప్రాంతం, భయంకరమైన అడవి, చాలా దట్టమైన అడవి అంటారు చూడండి, అలాంటి ప్రాంతం ఈ ప్రాంతం. మాకొక్కటే తెలుసు, ఇంకా ఏమి మేము వేరే చూడలేదు. మనుషులు అందరూ అన్నీ చూశారు, కానీ మేము మాత్రం దేవుని మాట ఒక్కటే పట్టుకున్నాం. అదొక్కటే మాతో ఉంది, అదొక్కటే మాతో ఉంది. అలా మా ప్రయాణాన్ని ప్రభు మాటతో ప్రారంభించామండి. ఇక్కడ చాలామంది అన్నారు ఇక్కడికి వచ్చినప్పుడు, ఎవరు వస్తారని ఇక్కడ ప్రారంభించారండి ఈ అనాథ శరణాలయాన్ని, ఈ పరిచర్యని. ఎవరు వస్తారు? ప్రభు ఒక రోజున ఆయన మాట్లాడుతున్నారు, రే బాబు ఎవరు వస్తారేంటి, నా ప్రజల్ని తోడుకొని వస్తా ఇక్కడికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రజల్ని తోడుకొని వస్తా. మనుషులు అన్ని చూడొచ్చు, వాటి వైపు మీరు చూడకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఈల వేసి నా ప్రజల్ని, నేను నా ఈ స్థలానికి, నేను మీకిచ్చిన ఈ స్థలానికి, ఆమేన్, మీరు మీ కొరకు ఏర్పాటు చేసిన ఇదిగో ఈ స్థలానికి, ఇది నా స్థలం. ఆమేన్. ఇక్కడికి వచ్చిన వారు బాగుపడతారు, ఇక్కడికి వచ్చిన వారి హృదయాలు సంతోషపరచబడతాయి, ఇక్కడికి వచ్చిన వారి గుండెల్లో ఉన్న వేదన తొలగించబడుతుంది. ఇదిగో నువ్వు ఎందుకంత దిగులు పడుతున్నావు? అవసరం లేదు నాన్న, నేనే నా ప్రజల్ని ఒక్క ప్రాంతం నుంచి కాదయ్యా, ఈ కొత్తగూడెం ప్రాంతం నుంచి అనుకుంటున్నావా? కొత్తగూడెం ప్రాంతం ఏంటి, రాష్ట్రాల నుంచి పంపిస్తా. ఆమేన్. దేశాల నుంచి పంపిస్తా.
ఈ స్థలాన్ని చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తారు. ఆమేన్. లక్షల మంది ప్రజలు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఆమేన్. నా కుమారుడ, లక్షల మంది ప్రజల్ని ఇక్కడికి రప్పిస్తూ ఉన్నాను అంతే. ఇది ఒక యాత్రా స్థలము అని ప్రభు చెప్పారు. ఆమేన్. ఆమేన్. ఈ ఊరు దాటి ఈ కొత్తగూడెం ప్రాంతం, ఈ భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతం ప్రజలు దాటి వెళ్తూ ఉన్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు ప్రజల హృదయాలలో ఒక గుర్తింపు ఏంటో తెలుసా? ఇదిగో ఇక్కడే పాస్టర్ అమ్మతేజ గారు ఉండేది, ఈ ప్రాంతంలోనే ఉండేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ప్రాంతంలోనే నా బిడ్డలు ఇక్కడే పరిచర్య చేస్తున్నారు. ఆమేన్. కొత్తగూడానికి బ్రాండ్ అంబాసిడర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మ తేజ మినిస్ట్రీస్, ఇది దేవుని పరిచర్య, ఇది దేవుని పరిచర్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు చూస్తున్నదంతా కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా, కానీ మేము ఎప్పుడు చూసామో తెలుసా అండి? అసలు ఇవి ఏవి లేనప్పుడు ప్రభు మాకిచ్చిన దర్శనం ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఏదైతే మాట్లాడారో, ఏ వాగ్దానం అయితే చేశారో, అవి ఏవి కూడా పొల్లు పోకుండా జరిగిస్తున్నారండి. ఆమేన్. ఆమేన్. yes, మనలో ఏముండాలి చెప్పండి? ఈ విశ్వాసమే మనల్ని గొప్ప చేస్తుంది. చెప్పండి, ఈ విశ్వాసమే మనల్ని గొప్ప చేస్తుంది. ప్రభు మహిమను చూచేటట్లుగా చేస్తుందండి. ఆమేన్, హల్లెలూయా. మా పిల్లల్ని పట్టుకొని చిన్న 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 బుడ్డోళ్ళు అందరు, చిన్న పిల్లలు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, బిడ్డలందరూ కూడా చాలా పెద్దగా అయిపోయారు. వీళ్ళంతా చాలా, చరణ్ అయితే ఇక్కడే ఇంతే ఇలా ఎత్తుకునే వాళ్ళం, ఇంతే. అనిల్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు చూస్తుంటే మాకే ఇంత పెద్దోళ్ళు అయిపోయారేంటి, ఇంత పెద్దగా ఉన్నారేంటి వీళ్ళు, మా చేతికి అందేశారు వాళ్ళంతా. ప్రైజ్ ది లార్డ్. ఇంత పెద్దగా అయిపోయారేంటి. ఆ బిడ్డల్ని పట్టుకొని ఒంటరిగా ఈ స్థలానికి వచ్చామండి. ఎంత భయంకరం అంటే, ఈ అడవిలో భయంకరమైన పాములు, తేళ్ళు, అక్కడ ఆ చివరి గది ఉంటుంది కదా, ఆ చిన్న గదిలో అంతమంది పిల్లలు, నేను సేవకుడు. మేము పడుకున్న కింద నేలపైన ఎప్పుడు చూసినా పాములు ఉండేవి. ఒకరోజు నేను సేవకులు బయటికి వెళ్ళేసేసి చాలా లేట్ అయిపోయిందండి. చాలా లేట్ అయిపోయి మేము వచ్చే వరకు దాదాపు నైట్ ఎప్పుడో 11:30, 12 ఆ టైంలో మేము, అంటే ఆ రోజున మేము చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాము. ఇంకా మేము కష్టపడితేనే ఏదైనా అండి, మేము కష్టపడి తీసుకొని రావాలి, కష్టపడి చేసినది తీసుకొని రావాలి. మేము తీసుకొని వస్తేనే కష్టపడి అంతమంది పిల్లలు పోషింపబడతారు. సో చాలా చాలా టైట్ స్కెడ్యూల్లో మేము ఉన్నప్పుడు మేము ఆ రోజు చెప్పాం, నాన్న కొద్దిగా లేట్ అవుతుందన్న, జాగ్రత్తగా ఉండండి బిడ్డ అనేసి వాళ్ళకి చెప్పి అన్నీ వండేసి సాయంత్రము వెళ్ళి మిగతా వర్క్స్ అన్నీ కూడా చూసుకొని వచ్చే వరకు లేట్ అయిపోయింది. వచ్చే వరకు పిల్లలు పాపం పడుకొని ఉన్నారు. డోర్ ఇలా ఓపెన్ చేసామండి. పిల్లలందరూ పడుకున్నారు. ఒక బాబు అలా పడుకొని ఉన్నాడు. ఇంత పెద్ద తేలు అలా మేము తెరవడం, మేము చూడడం కూడా, మా కనుదృష్టి కూడా కరెక్ట్గా దాని మీదనే పడింది. అలా తేలు నడుచుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ సమయానికే మేము వచ్చాం. చాలా బాధ అనిపించింది. ఇంత భయంకరమైన అడవిలో చూడండి, ప్రభు క్షేమము ఏవి కూడా ఎప్పుడు కూడా హాని చేయలేదండి మమ్మల్ని. ఇంత కూడా అసలు ఆ బెడ్స్ పైన కూడా కింద మేము కూర్చున్న ఎప్పుడు చూసినా చాలా పాములు, తేళ్ళు తిరిగేవి, చిన్న చిన్న బిడ్డలు, చాలా భయంకరమైన పోరాటము. కానీ ఎప్పుడు కూడా ఏ పురుగు ఏది కూడా హాని చేయకుండా ప్రభు తన క్షేమాన్ని కలగజేశారు. ఆమేన్. ఒకరోజు ఇదంతా కూడా కట్టబడాలి. ఎలా కట్టబడుతుంది చెప్పండి, ఎలా కట్టబడుతుందండి? ఒకరోజు సేవకుడు అట్లా దీనంగా ఉండి, దేవా నీవైతే నాకు దర్శనంలో చూపించావు, నీవైతే నాతో స్వయంగా మాట్లాడావు, కానీ నా దగ్గర ఇవన్నీ కట్టేంత స్తోమత లేదయ్యా.
ఆ చిన్న ప్రార్థన గోపురం, చిన్న గుడిసె, ఆ గుడిసె తాటాకుల గుడిసెలో కూడా ఆ ప్రార్థన గోపురంలో చిన్న, ఇప్పుడు ఎలా ఉందో అది కిందకి చిన్నగా ఉండే, దాంట్లో కూడా పాములే అన్నమాట. అలా లోపలికి వచ్చి పాములు దాక్కునేటివి, లేకపోతే ఎలుకలు అలా ఉండేటివి. సేవకుడు ఒక రోజున ప్రార్థన చేస్తున్నారు, దేవా నీ మాట ఒక్కటే పట్టుకొని ఆధారం చేసుకొని ఇక్కడికి వచ్చామయ్యా, నీవు తప్ప మాకు దిక్కేది లేదు, నీవు తప్ప మాకు ఆధారం ఏమీ లేదయ్యా, ఎవ్వరు చేయి వదిలిపెట్టే దేవుడు కాదు. ఉపవాసంలో ఉండి దైవ సేవకుడు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడిని అడుగుతున్నారు, దేవా నేనేం చేయాలయ్యా, నా వల్ల అయితే ఏమి కాదు, నా దగ్గర అయితే ఏమీ లేదు, నేనేం చేయాలి ప్రభువా అని కన్నీరు కారుస్తా ఉపవాసంలో ప్రార్థన చేస్తున్నారు. ఆ రోజున ప్రభు అద్భుతమైన దర్శనంతో సేవకుడితో మాట్లాడారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ప్రార్థన గోపురంలో మోకరించి ప్రార్థించి అలసిపోయి సేవకుడు అలా ఒరిగినప్పుడు ప్రభు చాలా చక్కగా, ఎంత స్పష్టమైన దర్శనం అంటే అండి, సేవకులు నిశ్చయముగా దేవుడు చూపించిన దర్శనం ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్ మా జీవితంలో జరిగింది. ఆమేన్. ఆ విశ్వాసం ఒక్కటే పట్టుకున్నాం, ఆధారం చేసుకున్నాం. ప్రభు మాటలు, ఆ విశ్వాసం అంతే మా దగ్గర ఉన్నది. సేవకుడు పడుకున్నప్పుడు దేవుడు చూపిస్తూ ఉన్నారు, ఎలా 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 అయ్యా ఇవంతా కూడా, ఇదెంత ఎలా జరుగుతుంది అన్నప్పుడు ఆ పడుకున్నప్పుడు ఆ దర్శనం ఏంటో తెలుసా, కొద్దిగా ఏమంటారు దాన్ని, ఇసుక, ఈ టప్స్ లాగా ఉంటాయి కదా, గంపలు అంటే ఇసుక, గమ్మేల, ఇసుక, సిమెంట్, గమ్మేల, తాపి. బాగా వినండి మీరు, ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి కానీ మనుషులు ఎవ్వరూ కనిపించట్లేదు. వాటికి అవే అంటే కలపడం, మిక్సింగ్ అంతా జరుగుతుంది. ఆ గమ్మేల ఏదైతే సిమెంట్, ఇసుక ఏదైతే అవి కలిపి ఆ గమ్మేలలో అవంతట అవి ఎత్తబడి తాపితో ఒక గోడ లెగడం, 2 గోడలు లెగడం, దాని తర్వాత మరొక రోజు అయిపోవడం ఆ దర్శనంలోనే. దాని తర్వాత ఆ గోడ కాస్త మనుషులు ఎవరు కనిపించట్లేదు, తాపి మాత్రమే కనిపిస్తుంది. హల్లెలూయా. తాపి ఒక్కటే కనిపిస్తుంది. అలా స్పష్టమైన దర్శనాన్ని సేవకుడు చూసి ఉన్నారండి. స్పష్టమైన దర్శనం అంటే ఆ గమేల, ఆ తాపి ఎవరో మనిషి మాత్రం కనిపించట్లేదు కానీ అవి మాత్రమే వస్తువులు కనబడుతూ ఉన్నాయి. ఒక రోజు అయిపోయింది, సగం గోడలేసింది. మళ్ళీ పడుకొని లేచే వరకు బిల్డింగ్ అంటే ఎలా అంటే ఒక రోజు ఒక గోడ అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ చూడగానే ఒక రోజు ఒక రూమ్ అయిపోవడం చూశారు. ఒక రోజు దాంట్లోనే, ఆ దర్శనంలోనే, దాని తర్వాత ఒక పెద్ద బిల్డింగ్ని ప్రభు చూపించారు. ప్రభు మాట్లాడుతున్నారు, నా కుమారుడా, ఇది నేనే కట్టేది, ఇది నేనే కట్టేది. ఎందుకు ఎవరు లేరు అనుకుంటున్నావు? నేను లేనా? పేరు పెట్టి పిలుచుకున్నాను కదా, నేను ఎప్పటికీ వదిలిపెట్టను. ఆమేన్. ఎప్పటికీ వదిలిపెట్టను. ఆమేన్. అసలు ఎవరైనా వస్తే ఇదంతా కూడా చూస్తే ఎలా ఉందండి చెప్పండి? ఎవరో వెనకాల ఏదో పెద్ద అంటే అన్నీ ఉన్న వాళ్ళు చేస్తారు చూడండి. లేదండి, ఏ ఆధారం లేదు, ఏ సపోర్ట్ మాకు లేదు, ఎవరు కూడా ప్రోత్సహించిన వారు మా జీవితాల్లో. అంటే ఇది జరుగుతూ ఉన్నప్పుడు మేము చాలా కృంగిపోయిన పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఆ సమయంలో దేవుడే మమ్మల్ని ఓదార్చారు, దేవుడే మమ్మల్ని బలపరిచారు. తన బిడ్డల ద్వారా, కొద్దిమంది ద్వారా ప్రభువే ఆయా సమయాల్లో మాకు ఎప్పుడు ఏది అవసరమో, ఎప్పుడు ఏ ఓదార్పు అవసరమో దేవుడు అందిస్తూ ఆదరణకరమైన మాటలతో దేవుడు మమ్మల్ని నడిపించారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆ హల్లెలూయా. విశ్వాసమే ప్రైజ్ ది లార్డ్. ఆ హల్లెలూయా. మాట ఒక్కటే పట్టుకున్నామండి. ఎప్పుడు కూడా మా జీవితంలో మేము అది లేదు ఇది లేదు, ఇలా ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది మేము ఎప్పుడు వాటి గురించి మేము అడగలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వేదప్ప చెప్పుతా అది చేస్తామయ్యా, ఆమేన్. నువ్వేది మాట్లాడితే దాని కొరకు నిలబడతామయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ విశ్వాసమే ఈ ప్రాంగణాన్ని ఇంత అద్భుతంగా చేసిందండి. ఆమేన్. ఆమేన్. ఏ దర్శనమైతే మేము చూసామో దర్శనము మాత్రము ఏంటండి దర్శనము మాత్రము నెరవేర్చబడదు తప్పకుండా. దర్శనం మాత్రం పరిస్థితులు మారచ్చు, దర్శనం మాత్రం మారదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. పరిస్థితులు మారచ్చు కానీ ప్రభు ఇచ్చిన వాగ్దానం మాత్రం తప్పకుండా నెరవేర్చబడుతుంది యేసు నామములో. మేము కొన్ని సంవత్సరాల క్రితము చూసాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి కానీ ఆ దర్శనం మాత్రం నెరవేర్చబడింది. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాము. ఖచ్చితంగా ప్రభు ఏదైనా చేయగల దేవుడు అండి. ఆమేన్ చెప్పండి. ఏదైనా చేయగలరు, ఆయన ఏదైనా చేయగలుగుతారు మన కొరకు. ఆమేన్. ఎస్ చూడండి, అందుకని మన జీవితంలో ఏముండాలి చెప్పండి? విశ్వాసం ఉండాలి. నమ్మి విశ్వసిస్తే చాలు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సింది ఒక్కటి, ప్రార్థన చేసి ఎంత దూరం నుంచి వచ్చి ప్రార్థనలో ఎంత గడిపినా ఏముండాలి? విశ్వాసం ఉండాలి. చెప్పండి. విశ్వాసం. ఆ విశ్వాసమే ప్రభు కార్యాన్ని చూడగలుగుతుంది. ఆ విశ్వాసమే ప్రభు మహిమను చూడగలుగుతుంది.